ఏ తమ్ముడు, ఆ ఇన్స్పెక్టర్ గారి పని పట్టాలరా. మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడా? ఓకే, వాడి అంతు చూద్దాం పదరా. ఏమండి, ఇప్పటికైనా స్వీట్లో ఉన్న రహస్యం ఏమిటో నాకు కాస్త చెప్తారా శ్రీవారు? చెప్తాను శారదా, నీకు కాకపోతే మరి ఇంకొకరికి చెప్తాను. సుమారు 5 సంవత్సరాల నుండి ఎన్నో దోపిడీలు, దొంగతనాలు చేస్తూ ఎందరి ప్రాణాల్లో దోచుకుంటూ అభాగ్యులను, అనాథలను, నిరుపేదలను పీడిస్తూ ఈ దేశ సంపదను కొల్లగొడుతూ ఎదురు లేదని విర్రబీగుతున్నా ఆ భగవాన్ గారిని, అతను తమ్ముడు చిన్నాను కలిపి జాయింట్ అరెస్ట్ చేశా. ఆ ఆనందమే ఈ స్పీడ్కు కారణం. చూడండి, ఒక మనిషిని చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీటు ఇచ్చే ఈ రోజుల్లో మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎంత ఖచ్చితంగా ఉండి వాళ్ళని అరెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం వాళ్ళని వెంటనే విడిపిస్తుందండి. సరదా, నన్ను పిరికి వాళ్ళు చేయాలని ప్రయత్నించుకో. లేదండి, మిమ్మల్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాను. చూడు శారదా, ఈ కాకి గుట్లు వేసుకున్న రోజే ఏమని ప్రమాణం చేశాను తెలుసా? ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ అవతరిస్తానని, ఎక్కడ అవినీతి జరిగితే దానిని అడ్డుకుంటానని, అమాయకులను, అభాగ్యులను, నిరుపేదలను కాపాడుతానని ప్రమాణం చేసి ఒక రౌడీకి, గూండాకి, దుష్ట రాజకీయ నాయకుడికి భయపడి నా బాధ్యతను విస్మరించి వాళ్ళకి బానిసత్వం ఊరిగా చేయాలని చాలదా? చేయలేను. చూడండి, వాళ్ళకి బానిసత్వంగా ఊడిగం చేయబడ్డం లేదు, అలాని మీ బాధ్యతను విస్మరించమండం లేదు. ఏదో చూసి చూడనట్లు వెళ్ళాలి. వాళ్ళకి ఎదురు తిరిగారండి, రేపు మీకు ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటండి? చూడు శారదా, రౌడీలో రాజ్యం వెళ్ళవచ్చు, గుండాల పెత్తనం చెలాయించవచ్చు, కానీ నాలాంటి వాళ్ళతో తలపడితే వాళ్ళ జీవితాలు కటకటాలు వెనక్కినట్టుగలం. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నా కర్తవ్య నిర్వహణలో నేను ఎవరికి తలవంచనని నీకు బాగా తెలుసు. నన్ను పెరిగి వాళ్ళని చేయాలని ప్రయత్నించుకో. మీది రాతిగుండండి, రాతిగుండ. వాళ్ళకి ఎదురు తిరిగారని రేపు మీకు ఏదైనా జరిగితే మీకు భార్య పిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు మీరు. రేపు మీకు ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంటండి? మా పరిస్థితి ఏంటి? శారదా, రేపేదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులు ప్రాణాలు పోతున్నా ఏమీ చేత కాని వాడిలా కేవలం నా స్వార్థం కోసం చూస్తూ ఊరుకోమంటావా? ఎన్ని చెప్పినా మీ పట్టుదల మీదే, మీ మొండితనం మీదే. కాస్త మా బాధ కూడా అర్థం చేసుకోండి. అలనాడు పసుపు కుంకుమలు ఆరకముందే నుదుటిలో రక్త దొరకంతిద్ది ముసుగొల్పి కట్కం చేతికిచ్చి యుద్ధరంగం పంపిన మగువ మంచాలు పుట్టిన ఈ పల్లాడిగా గడ్డిపై పుట్టి ఒక పిరిగిదానిలా మాట్లాడుతున్నావా శారదా? లేదండి, లేదు, నేను నేను పెరిగిదాన్ని కాదండి. ఆనాడు మాంచాలి పంపింది ధర్మయుద్ధానికి, కానీ ఇది ధర్మయుద్ధం కాదండి, అధర్మయుద్ధం. ఈ అధర్మ యుద్ధంలో రాబందులు రాజ్యాలు వెళ్తున్నారు. ఈ రాబందుల రాజ్యంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో కూడా తెలీదు. అందుకేనండి నేను ఇలా పెరిగిదానిలాగా మాట్లాడుతున్నాను. శారదా, నువ్వేం భయపడవద్దు. ఆ దుర్మార్గులు పట్టుకోవటానికి మాట పట్టుబడి శాసంతో బయలుస్తుంది. వాళ్ళు ఎక్కడుండా వాళ్ళకి ఉరి శిక్ష అంత పడే వరకు నేను నిద్రపోదు, నక్క పట్టుబడి నిద్రపోదు. చాలండి, చాలు, నాకు అది చాలు. శారదా, నువ్వేం భయపడవద్దు.
నీకు నేను తోడు, నువ్వు నాకు తోడు, మనల్ని దేవుడే తోడు. నువ్వేం భయపడవద్దు శారదా, భయపడవద్దు. सखी चली तेरे जाबिली तीरनी सुखाललो तीपिराजली राजशेखरा ओ सखी चली సాటుగా తెరచాటుగా కసి కాటులో తెరవే ఘాటుగా అలవాటుగా వడి పాఠమే కదిలే చిరు చిత్రాలతో నడువే అడిగే మగలే మధుపత్రాలతో నలుగే కడిగే శృంగార గంగా పొంగేటి వేళ చులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే నీటి చూడరా ఓ సఖీ చెలి తేనె సాగిలే కన్నెగా కదిరాదిరి కనివంటలే పుడితే జంటలో కసి చాకిరి గిరి గంటలే కొడితే గురి చూసేయమా సగసే జగసే సుడిలో తెర తీసేయమా ఎదలి కరిగే బడిలో నాలే కమళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే తగిలే రాజశేఖరా ఆగలేనురా ప్రేమలో స్వరాలనే నీటి చూడరా ఓ సఖీ చెలి తేరే జాబిలి తీరని సుఖాలలో తీపిరాచలి